హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మనలో కొంతమంది ఇప్పటికీ కూడా కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే తెలియదు. ఉదాహరణకు తినే సమయంలో తుమ్ము వచ్చినప్పుడు వెంటనే లేచి చేతిని వాష్ చేసుకుంటారు. అలా ఎందుకు చేయాలో మాత్రం తెలుసుకోరు. పాతకాలంలో పాటించేవారు కాబట్టి మనం కూడా పాటిస్తున్నామని చెప్తారు. సనాతన హిందూ మతంలోని పాపపుణ్యాల గురించి వివరించబడ్డాయి. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన వస్తువులను పాదాలతో తాకకూడదని, అలా చేయడం వల్ల పాపం పరిగణిస్తుందని, ఒక వ్యక్తి తన పాదాలతో ఈ వస్తువులను తాకితే అతను పాపంలో పాలు పంచుకున్నట్లుగా జ్యోతిష్యులు చెప్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంఖంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అందుకే శంఖం ఎప్పుడూ కాలికి తగలకూడదని చెప్తున్నారు. అందువల్ల అది కాలికి తగిలితే ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఇంట్లో ఉండే చీపురును మీ పాదాలతో ఎప్పుడూ తాకకూడదు. చీపురు పేదరికాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ఇది పాదాలకు తాకితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. ఇత్తడి పాత్రలను ఎప్పుడూ తొక్కకూడదట. అలా తొక్కితే ఒకవేళ దానిపై పాదాలు పెడితే జాతకంలో సూర్యచంద్రులు బలహీన పడవచ్చు. సనాతన ధర్మంలో తులసి ఆకులకు ప్రాముఖ్యత ఉంది. వాటిని పూజనీయంగా భావిస్తారు. తులసి ఆకులను కూడా పాదాలకు తాకకూడదట. కింద పడిన ఆహారాన్ని పాదాలతో తొక్కకూడదు. ఇలా చేస్తే అన్నం కూడా దొరకదట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.